ఇప్పుడు ఈ వీడియోలో మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్ కాకుండా స్లైడ్స్ ఇస్తున్నానండి ఈ వీడియో అనేది, ఎందుకంటే లెంత్ అవుతున్న వీడియోస్ అని చెప్పేసి. సో సింపుల్గా మ్యావెన్ ప్రాజెక్ట్ కానీ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. సో దాని ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో com.app employee.java message.java దీనికి JRE యాడ్ చేయడం, అండ్ దెన్ అపాచ్ టామ్ క్యాట్ యాడ్ చేయడం, వెబ్ అప్లికేషన్ కాబట్టి అపాచ్ టామ్ క్యాట్. సో డిపెండెన్స్ ఇన్ కేస్ ఆఫ్ మ్యావెన్ ప్రాజెక్ట్ అయితే డిపెండెన్స్ యాడ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో ఏదైతే డిపెండెన్స్ చెప్పినా అవి యాడ్ చేయండి. ఒక నార్మల్ వెబ్ ప్రాజెక్ట్ తీసుకుంటే మాత్రం లైబ్రరీస్ యాడ్ చేయండి. సో ఈ లిబ్ ఫోల్డర్ మీరు పేస్ట్ చేయండి. సో ఓకే, తర్వాత web.xml లుక్ లైక్ దిస్. సో ఇట్ సీమ్స్ టు బి ప్రీవియస్ ఆల్ వీడియోస్ సేమ్ థింగ్. రెస్ట్ ఈ విధంగా తీసుకోండి స్టెప్ నెంబర్ 2గా. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి ఎంప్లాయీ com.app ప్యాకేజ్ సేమ్ ప్యాకేజ్ తీసుకోండి. అట్లాగే ప్రొవైడర్ క్లాస్ కూడా సేమ్ ప్యాకేజ్లో తీసుకోండి. దీనికి ప్యాకేజ్ com.app అండ్ ఎంప్లాయీ తీసుకొని ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, సో గెటర్ సెటర్ మెథడ్, టూ స్ట్రింగ్ మెథడ్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్స్ ఇలా జనరేట్ చేయండి. సో తర్వాత ప్రొవైడర్ క్లాస్ వచ్చే స్టెప్ నెంబర్ 4 ప్రొవైడర్ క్లాస్ ఈ విధంగా తీసుకోండి. అదే పాత్ అని గెట్ మెథడ్, సో పాత్ ప్రొడ్యూస్ అప్లికేషన్ JSON. ఇది ఈ ప్రొవైడర్ అప్లికేషన్ అనేది ఇది అప్లికేషన్ JSONలోకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మనం ఆబ్జెక్ట్ ఇచ్చాము, ఈ ఆబ్జెక్ట్ని మనం దేనిలో కన్వర్ట్ చేస్తుంది అప్లికేషన్ JSON. కన్జ్యూమర్ ఫర్ ఎగ్జాంపుల్ JSON కోసం చేస్తే ఇది JSON కోసం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూసర్ ఇది JSON డేటాను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకేం మనం ఇంకొక ఆబ్జెక్ట్ కానీ XML కావాలంటే కామా పెట్టి application/XML అనేలా మనం ఏ ఆబ్జెక్ట్ కావాలో మనం ఆ ఆబ్జెక్ట్ని తీసుకోవచ్చు. ఫైనల్గా మనం URLలో టైప్ చేసినట్లయితే ఎంప్లాయీ ఐడి 10 ఎంప్లాయీ నేమ్ ఈ పేరు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది కొద్దిగా ప్రాక్టీస్ అని చేయండి, ఓవర్వ్యూగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.